హాయ్ అండి అందరికీ. నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా 5 మినిట్స్లో చాలా చిటికెలో చేసేసుకోవచ్చండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ. అయితే మీరు కూడా ట్రై చేస్తారా? అయితే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక కప్పు అన్నము ఉంటే చాలండి. ఇదైతే మనము సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో వితిన్ 5 మినిట్స్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేద్దాం రండి. ముందుగా మనకి దీనికి కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ ఏంటనేది వివరంగా చెప్తాను. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న ఇంచు అల్లం ముక్క, 2 టమాటోలు సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం అంతా 4 ఆకులు కరివేపాకు, కొంచెం ఒక స్పూను ధనియాలు, ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర, ఒక 5-6 మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది ఎండాకాలం కదండి, మిరియాలు ఎక్కువ యాడ్ చేస్తే వేడి అనేది చేస్తుంది కాబట్టి కొంచెము యాడ్ చేసుకుని మిక్సీ జార్లో కచ్చపచ్చగా మనము మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం అంత వెల్లుల్లిపాయి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకున్న పేస్ట్ అయితే దీనిలో యాడ్ చేసేసుకోవాలి. ఆ పేస్ట్ యాడ్ చేసుకొని ఒక్క 5 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కలర్కి సరిపడా పసుపు, మనకి రుచికి సరిపడినంత, మొత్తం చారుకి సరిపడినంత ఉప్పు, కొంచెము ఒక పావు స్పూను కారం వేసుకుంటే నేను చేసే రసం అన్నానికి సరిపోతుంది. ఇప్పుడు చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ బద్దంతా చింతపండుని నానబెట్టుకొని రసం అయితే 2 కప్పులు వరకు నీళ్లు పోసుకుంటే రసం సరిపోతుంది అనమాట. ఇలా పోసుకున్న తర్వాత ముందుగా నేను రాత్రి మిగిలిన అన్నం అయితే పొద్దున్నే అదే మార్నింగ్ మిగిలిపోయిన అన్నం అనమాట. ఇది రాత్రి చేశాను డిన్నర్లోకి. ఆఫ్టర్నూన్ వండినది చక్కగా కుక్కర్లో మెత్తగా ఉడికిపోయిన అన్నం అనమాట. ముద్దపప్పు కూడా చేసుకున్నాను ఈరోజు నెయ్యి వేసుకుని తినడానికి. అది మిగిలితే అది కూడా వేసేసుకుని చక్కగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి పసుపు, ఒక అన్నానికి సరిపడంత కొంచెం ఒక పావు స్పూన్ వరకు ఉప్పు వేసుకుని బాగా మెత్తగా ఇలాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ రసము ఒక 5 నిమిషాలు మరగపెట్టేసుకున్నాం కదా. ఈలోపు మరిగిపోయిన దానిలో మనము ఈ రైస్ అనేది పప్పు రైస్ యాడ్ చేసేసుకున్నాము అంటే మనకి ఇది ఒక్కసారి బాగా కలిపేసుకుని చిన్నగా ఒక కడపల్లాడే వరకు ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టి మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాగా కలిపేసుకుంటే మనకి ఉప్పు, కారం అన్నీ కూడా దీనికి పడతాయి. ఒక్కసారి మనం కారం, ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని చాలకపోతే అడ్జస్ట్ చేసి వేసేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర చిమ్మేసుకున్నారు అంటే మనకి ఎమీగా ఎంతో టేస్టీగా పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా వితిన్ 5 మినిట్స్లో ఒక కప్పు రైస్ ఉంటే చాలండి. ఇలా చేసి పెట్టేయచ్చు. రసం అన్నం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము సర్వ్ చేసేసుకుందాము. చక్కగా ఇలా సర్వ్ చేసేసుకుని కొంచెం ఒక బొట్టు నెయ్యి, గుమ్మడికాయ వడియాలు, మామూలు వడియాలు, ఒక 2 చక్కగా మనం ఊరపెట్టుకున్న ఊరమిరపకాయలు వేసుకొని చక్కగా తిన్నాము అంటే అసలు సూపర్ టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ బడ్స్కి అయితే చాలా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.